మన టమాటా పచ్చిమిరపకాయల పప్పులో అయితే హీరోయిన్స్ అయితే వేసేస్తున్నాను కుక్కర్లో. హీరో ఏమో పచ్చిమిర్చి, హీరోయిన్ అయితే టమాటా అనమాట. వేసేసి మంచిగా కలుపుకొని మనమైతే ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాం ఒక 3 విజిల్స్. మన బెండకాయని అయితే జిగురు పోయేంత వరకు మనం ఇట్లా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే జిగుటుతనం అంతా కూడా పోతుంది. అప్పుడు మనము తాలింపు వేసుకుంటే టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అయితే రెడీ అవుతుంది అనమాట. ఓకేనా? ఇంకా మన కూర అయితే దగ్గర పడిందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పల్లీలు అయితే వేసేసుకొని కొంచెం సేపు మగ్గించుకొని ఇంకా దించేసుకుందాం. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఈ బెండకాయ ఫ్రై అనేది. ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి. చపాతీలకు కానీ, జొన్న రొట్టెలకు కానీ, రైస్లోకి సైడ్ డిష్గా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఫ్లఫీ ఆమ్లెట్ అయితే వేయబోతున్నారు. దీంట్లో ఉప్పు కారం అంతే ఏమీ లేదు. చూడండి ఎంతో ఫ్లఫీగా ఉండే ఆమ్లెట్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఒక్కసారి ఈ కాంబినేషన్ టమాటా పచ్చిమిరపకాయల పప్పు, బెండకాయ ఫ్రై, ఫ్లఫీ ఆమ్లెట్ ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. 2 ముద్దలు తినే దగ్గర 4 ముద్దలు తింటాం అనమాట. అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ అండి. ఈరోజు నా వ్లాగ్ అయితే బట్టలతోనే స్టార్ట్ చేసాను అనమాట. అయితే వైట్ షర్ట్స్ అన్నీ కూడా ఉతికేస్తామని నిన్న నైట్ నానబెట్టాను. ఈరోజు అయితే మొత్తం కూడా ఉతికేస్తున్నాను అనమాట. దగ్గర 6 షర్ట్లు ఉన్నాయి. అయితే వైట్ షర్ట్స్తో పాటు నేను వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసానండి. అవి కూడా తీసుకెళ్ళేసి పైన అయితే ఆరేసిన. అవి పైన ఆరేసిన తర్వాత వైట్ షర్ట్స్ మొత్తం కూడా ఉతికేస్తున్నాను అనమాట. నన్ను అయితే అసలు మాకు గ్రీన్ మ్యాట్ ఉంటుంది కదండి, నన్ను అయితే మస్తు ఇరిటేట్ చేస్తుంది. ఇంకా నాకు కోపం వచ్చిందంటే గ్రీన్ మ్యాట్ అయితే తీసేయాలనిపిస్తుంది, అంత కోపం వస్తుంది. కానీ ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి మనకు గ్రీన్ మ్యాట్ అనేది చాలా సపోర్ట్గా ఉంటుంది. ఎండ అనేది డైరెక్ట్ ఇంట్లోకి పడకుండా మనకు సపోర్ట్ ఇస్తుంది కాబట్టి దాన్ని అయితే తీయదలుచుకోలేదండి. మొత్తానికి అయితే వైట్ షర్ట్స్ అన్ని ఉతికేసి ఇక్కడైతే జాడిస్తున్నాను చూడండి. చాలా ఇరిటేట్ చేస్తుంది. దాన్ని అయితే పట్టుకొని ఒక్క చేత్తోనే నేను వీడియో తీసుకుంటూ మళ్ళీ ఒక్క చేత్తోనే జాడించుకుంటూ నాకైతే చుక్కలు కనిపించినాయండి. ఈ వీడియో కంప్లీట్ అంటే బట్టలు ఉతికేది కంప్లీట్ అయ్యేంత వరకు మాత్రం నాకు చుక్కలు కనిపించినాయి. తర్వాత నేను ఏం చేశానంటే తనకు చిన్న ఒక హోల్ పెట్టేసి పైప్ కత్తి పెట్టేసిన. అందుకే అది ఎగరకుండా అక్కడే అయిపోయిందనమాట. మొత్తానికైతే నాకైతే బట్టలు ఉతకాలి, అదే వైట్ షర్ట్స్ ఉతకాలి అంటే మాత్రం చిరాకు పుడుతుంది ఈ దెబ్బకి. మొత్తానికైతే చూడండి నేనైతే మొత్తం వైట్ షర్ట్స్ అన్నీ కూడా జాడిచ్చేసుకొని మొత్తం అన్నీ ఆ వాటర్ అంతా కూడా నీళ్ళు కింద పోసేసి ఇప్పుడు ఆ వైట్ షర్ట్స్ అన్నీ కూడా పైన పోయి ఆరేస్తానండి. అయితే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే చాలామందికి నా వీడియో అయితే రికమెండ్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా. చాలామందికి సపోర్ట్ చేస్తున్నారు కదా, అట్లే నన్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకేనా? ఇక్కడైతే బట్టలన్నీ ఆరేసినవి చూడండి. వైట్ షర్ట్స్ అన్నీ కూడా ఆరేసిన తర్వాత వెల్లుల్లి కొంచెం పచ్చిగున్నాయండి, అందుకే ఎండకు పెట్టిన అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడానికి. ఇదైతే ఎండితే రేపు వేస్తారనమాట. దీంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తే మనకు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది రాసి పైనగానే మనం పెట్టినామంటే ఎండకెండి మంచిగా ఒలుస్తుంటే ఈజీగా వచ్చేస్తుంది మనం కష్టపడకుండా. ఇంకా మొత్తం బట్టలన్నీ కూడా పైన వేసి వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం కూడా నేను నీట్గా కడిగేసిన తర్వాత మళ్ళీ మ్యాప్ పెట్టేసి తుడిచేస్తున్నాను. చాలా తొందరగా చేశారనమాట, ఎందుకంటే మళ్ళీ మా బావ వచ్చేసాడని. ఇంకా మొత్తానికైతే అక్కడ కార్యక్రమాలు బట్టలు ఉతికే కార్యక్రమాలు, ఆరేసే కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత రైస్ అయితే పెడుతున్నానండి. రైస్ అయితే మేము రైస్ కుక్కర్కి మనకు పావు ఇస్తారు కదా, ఆ పావుతోనే 2.5 బియ్యం అయితే వేస్తానమాట. అంతకుమించి కొలత ఎక్కువ చేయను. ఎవరైనా వస్తే మాత్రం ఒక డబ్బా ఎక్కువ వండుతాను అంతే, అంతకుమించి ఏముండదు. ఇంక ఇక్కడైతే రాళ్ళు ఏం లేవు కానండి, వడ్లు మాత్రం చాలా ఉన్నాయన్నమాట. ఆ వడ్లకు భయపడే నేనైతే ఏరాల్సి వస్తుంది. కచ్చరా గిచ్చరా అట్లాంటివి ఏమీ లేవు బియ్యము. అయితే మేము వాడే బియ్యం వచ్చేసి షుగర్లెస్ బియ్యం అంట అండి. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం వింటున్నా షుగర్లెస్ రైస్ అని. ఎందుకంటే అవి ఏంటంటే మనం అన్నము పొల్లుగా అయితే కావట్లేదు అనమాట, కొంచెం ముద్దలానే అవుతుంది. ఎందుకో ఏమో లాస్ట్ ఇయర్ కాకుండా అటు సైడ్ అంటే 2 years బ్యాక్ అనమాట మేము వేయించుకున్న రైస్ బ్యాగ్స్. అవి ఇంకా అట్లే ఉన్నాయి, అయిపోలేదు, ఒక్కటి కూడా అయిపోలేదు అనమాట. ఎందుకంటే ఇవి ఇంకా పాత పడలేదేమో అని చెప్పేసి 25 kgs బ్యాగ్ మాత్రం తెచ్చుకొని వండుకోవాల్సి వచ్చింది. కానీ ఇంకా అవి అలాగే ఉంటాయని మా మరిది చెప్పారంట మా ఆయనకి. ఇంకా అవి అలాగే వండుతున్నాను అనమాట. ఇంకెట్లయినా అయిపోగొట్టాలి కదండి, 3 బ్యాగులు ఉన్నాయి, ఎట్లా చేయాలో అర్థం కాక ఇంకా అవే అయితే మేము వాడుకుందామని డిసైడ్ అయిపోయాను అనమాట. ఇక్కడ రైస్ ఏమో కడిగి పెట్టేసి నేనైతే కొంచెం రైస్లో ఉప్పేస్తానండి. ఖచ్చితంగా ఉప్పేస్తే రైస్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఎందుకో ఏమో ఇంకా అక్కడ రైస్ పెట్టేసాం కాబట్టి ఇక్కడ కుక్కర్లో పప్పు చేద్దామని మా ఆయన అడిగితే టమాటా పచ్చిమిరపకాయలు పప్పు చేయమన్నాడు. అందుకోసం అని చెప్పేసి పప్పు బాగా కడిగేసి దీంట్లో జీలకర్ర, పసుపు, నూనె,
తర్వాత కొత్తిమీర, కరివేపాకు, ఒక కట్ట మెంతం కూర వేసాను. తర్వాత దీంట్లో టమాటాలు, పచ్చిమిరపకాయలు మన హీరోయిన్స్ని అయితే వేసేసాను అనమాట. వేసేసి ఒక 3 విజిల్స్ పెట్టేసి ఇంక దించేసాను. చూడండి పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మంచిగా వెనుపుకొని, అంతకంటే ముందు నేను చింతపండు నానబెట్టుకున్నానండి, అది కూడా చెప్తున్నా. అయితే ఆల్రెడీ టమాటా కూడా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు కొంచెం తక్కువ నానబెట్టుకోండి. అయితే ఇక్కడ ఏమో రైస్ కూడా ఉడుకుతుంది, పప్పు ఉడుకుతుంది పెట్టి నేను అయితే ఎనుపుతున్నాను అనమాట. స్పీడ్గా టైం అవుతుందని చెప్పేసి నేను 2 అవర్స్లో 3 కూరలు చేశానమాట. అయితే ఇక్కడ ఉప్పు తక్కువ అయితే మళ్ళీ ఉప్పు వేసుకొని మళ్ళీ మంచిగా ఎనుపుతున్నాను. ఎనిపిన తర్వాత రైస్ కూడా ఉడకడం స్టార్ట్ అయింది. ఇంకా రైస్ కూడా బంద్ చేసేసి ఇంకా వంపేద్దామని చెప్పేసి రైస్ అయితే తీస్తున్నాను. చూడండి నాకైతే ఈ మధ్యకాలంలో నేను కొంచెం గంజి తాగడం అయితే అలవాటు చేసుకున్నానండి. ఎందుకంటే మనకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందంట గంజి తాగడం వల్ల. అందుకోసమని ఒక గిన్నె పెట్టుకొని అయితే గంజి అయితే వంపుకొని దాంట్లో పెట్టుకున్నాను. మనకు సమ్మర్లో చాలా చాలా యూజ్ అవుతుంది. ఎట్లా యూజ్ అవుతుందని నేను చూపిస్తాను మీకు, ఓకేనా. బట్టలకే కాదు మన కడుపుకు కూడా చాలా మంచిది గంజి. మీరు కూడా ట్రై చేయండి తాగడానికి. మీకు ఉప్పు లేకపోతే, ఉప్పు కారం వేసుకోకపోతే ఉట్టికి కూడా తాగొచ్చు, ఓకేనా. ఇక్కడైతే నేను పప్పు బాగా ఎంపేసానండి, పచ్చిమిర్చి ఏడా కనిపించకుండా. మా బాబుకి పచ్చిమిర్చి ఉంటే వాడు అస్సలు తినాడు అనమాట. అందుకోసం అని చెప్పేసి పచ్చిమిర్చి ఉంటే పక్కన పడేసి మంచిగా ఎనిపి దీంట్లో కొంచెం చింతపండు నీళ్ళు అయితే వేసాను అనమాట. వేసిన తర్వాత ఇంకా మంచిగా సూపర్ టేస్టీగా ఉండే అండి. ఇంకా తాలింపు గింజలు అయితే వేసేసుకున్నాను. వెల్లుల్లి తక్కువ ఉండే అనమాట, 4 ఉండే. అందుకోసం అని చెప్పేసి కట్ చేయకుండా డైరెక్ట్ దంచి వేసేసాను. ఇంకా ఇంగువ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. మా ఇంట్లో ఏ పోపు వేసినా ఇంగువ అయితే ఖచ్చితంగా వేస్తాను. హెల్త్కి కూడా చాలా మంచిది, డైజెషన్కి కూడా చాలా మంచిది కాబట్టి. ఇక్కడైతే మన పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మా బాబు అయితే వచ్చే టైం అయింది కాబట్టి ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది. బెండకాయలు అయితే కట్ చేసుకుందామని చెప్పేసి అయితే బెండకాయలు అయితే కట్ చేస్తున్నా. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, మనం ఓన్గా వీడియో తీసి అప్లోడ్ చేయాలంటే మాత్రం అప్లోడ్ చేయడం కరెక్టే, కానీ మనకి ఎవరు సపోర్ట్ లేకుండా మనం వీడియో తీయాలంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయండి. నిజమా కాదా, ఏమంటారు చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అవునా కాదా. మనంతకు మనం ఓన్గా అంటే ట్రైప్యాడ్ ఉన్నా కానీ కొంచెం మనం అక్కడ తీసుకొని ఇక్కడ తీసుకొని రిస్కే కదండి. అందుకోసం అని చెప్పేసి నేనైతే మ్యాక్సిమం అయితే బెండకాయలు అయితే ఈ విధంగా స్పీడ్గా అయితే కట్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ బాబు వచ్చే టైం అవుతుంది కాబట్టి తొందరగా అయితే బెండకాయ అయితే మొత్తం కట్ చేశానండి. 1/4 కిలోనే ఉండేలేండి. కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నా. తర్వాత ఇక్కడ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట బాబుకి, వాడికి తినిపిద్దామని చెప్పి. ఆమ్లెట్ వేసి పక్కన పెట్టేసామనుకోండి స్పీడ్గా తినిపించచ్చు, అక్కడ బెండకాయ కూర కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి నేను ఫ్లఫీ ఆమ్లెట్ అయితే ట్రై చేసిన, వచ్చిందండి. కానీ హడావిడి అయిపోయింది అనమాట. వచ్చింది కానీ హడావిడి అయిపోయింది. ఫ్లఫీ ఆమ్లెట్ సూపర్ టేస్టీగా ఉండే. ఈసారి మళ్ళీ మీకు మంచి క్లియర్గా చూపిస్తానండి. ఇక్కడేమో నాకు గోలీ సోడా తీసుకొచ్చినాను మా హస్బెండ్. నాకు ఆరెంజ్ ఫ్లేవర్ ఇష్టం ఉండదు, కానీ అక్కడ ఉన్నది ఆరెంజ్ ఫ్లేవరేనంట, తీసుకొచ్చారు, తాగారనమాట. ఇంక ఇక్కడైతే బెండకాయ ఫ్రైకి అయితే ఆయిల్ వేసి బెండకాయలు మొత్తం కూడా ఫ్రై చేస్తున్నాను. జిడ్డునేసి పోవాలి కదండి, అందుకోసం అని చెప్పి ఫ్రై చేస్తున్నా. తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా ఫ్రై చేసినవన్నీ కూడా. ఇప్పుడు అదే దాంట్లో కొంచెం పల్లీలు వేసి మళ్ళీ అవి కూడా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే కొంచెం తగ్గించిన అనమాట. ఎందుకంటే ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ తగ్గించి దాంట్లో ఉల్లిపాయలు, తర్వాత తాలింపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసుకున్నానండి. ఫస్ట్ పసుపు వేసుకున్నాక కొంచెం వేగిన తర్వాత బెండకాయలు అయితే వేసేసి దాంట్లో ఉప్పు తర్వాత కారం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. కొంచెం దగ్గరకై మగ్గుతుంది అనుకున్న టైంలో కొంచెం ధనియాల పొడి వేసుకొని మనం ఫ్రై చేసుకున్నటువంటి పల్లీలు కూడా వేసేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఇవన్నీ కూడా పప్పు, తర్వాత రైస్, బెండకాయ ఫ్రై, ఆమ్లెట్ ఇవన్నీ కూడా నేను ఒక 2 అవర్స్లో చేసిన అనమాట. 1.5 అవర్లో నేను మొత్తం వంట అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇంత తక్కువ టైంలో అయితే నేను చేయలేను అనుకున్నాను, కానీ చేసేసిన ఫ్రెండ్స్. మొత్తానికైతే ఈరోజు నా వ్లాగ్ అయితే ఇదనమాట. 2 రకాల కూరలు, ఒక ఆమ్లెట్, రైస్, తర్వాత పెరుగు, ఇవన్నీ కూడా మా లంచ్లోకి నేను ప్రిపేర్ చేసినవి. మొత్తానికి కొంచెం ధనియాల పొడి వేసి కొత్తిమీర వేసి దించేసుకుంటాను. చూడండి, ఎవరికైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్, సపోర్ట్ చేస్తారు కదా, ఓకేనా. బాయ్ బాయ్.